శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జెల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే 6 గ్యారంటీలు 420 హామీలతో పాటు ఏదైతే గత ప్రభుత్వం మీద మరి ఇక్కడ అసత్య ఆరోపణలతోటి బురద జల్లి మరి ఏదైతే కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే మేము రెట్టింపు ఇస్తామని మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరి ఇక్కడ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు ఎందుకు కొనుగోలు చేయవు, మరి రైతులు బాజాప్తా వరే పండిస్తారు, నువ్వు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున వరి వద్దట మరి ఏదేమంటారా అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. మరి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని చెప్తా ఉన్నారు, కానీ ప్రత్యామ్నాయ పంటలు మాత్రం ఏంటి అనేది మరి సూచించిన పాపన లేదు. మరి గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే వరిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రంగా మనం ఎదిగినాం, ఈ వరి పండించడం ద్వారా ప్రభుత్వం మీద భారమే పడుతుంది తప్ప రైతులకు అరకొర ఆదాయమే వస్తా ఉన్నది. మరి రైతులు ఆర్థికంగా మరింత ఎదగాలనంటే వాణిజ్య పంటల వైపు మరి మొగ్గాలే అని చెప్పి ఆ రోజున ఆయిల్ ఫామ్ సాగును తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. దాంతో ఈ రోజు ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిన ఆయిల్ ఫామ్ తోటి ఈ రోజున ఫలాలు అందుతా ఉన్నాయి. ప్రతి నెల కూడా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగికి అయితే ఏ విధంగా జీతం పడతా ఉన్నదో ఆయిల్ ఫామ్స్ ఏదైతే సాగు చేసే రైతులకు కనీసం 3 ఎకరాలు ఉంటే ₹1,00,000 వరకు కూడా ఇవాళ ప్రతి నెల అందుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు వెలువన్న రోజునే ఆ రోజున కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి రైతులు బాజాప్తా వరేస్తారు, వరేస్తే ఉరెంటనవా అని చెప్పిన ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఇవాళ పండించిన పంటను కొనుగోలు చేయలేక కేంద్రం మీద నెపం నెడుతూ మరి ఇక్కడ 60 రోజుల పాటు సుమారు 2 నెలల పాటు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తా ఉంటే వాటిని కొనుగోలు చేయని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ వరి వద్దు, ఖచ్చితంగా 6 తడి పంటలే వేసుకొని కూరగాయలు పండించుకొని అని చెప్పి మరి ఇక్కడ నిర్లక్ష్య సమాధానాన్ని అదే విధంగా తమ మీద ఉన్నటువంటి ఏదైతే మన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని ఇప్పుడు రైతాంగం అంతా కూడా గమనించాలి. ఆ రోజున మరి టెన్షన్ గా ఏదైతే రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుబడి సాయాన్ని అందించి నాట్లప్పుడే రైతు బంధును టింగ్ టింగ్ అని చెప్పి రైతుల ఖాతాల్లో వేస్తే మరి అరచేతిలో వైకుంఠం చూపించి మేము 10,000ను 15,000 చేస్తామని చెప్పి ఈ రోజున రైతు భరోసాకు ఎగనామం పెట్టింది, రైతు మరి ఇక్కడ బీమాకు ఎగనామం పెట్టింది, బోనస్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది. ఇవాళ వరేస్తే ఉరి అంటా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికే యూరియా అందుబాటులో లేకుండా పోయింది, నాణ్యమైన కరెంటుకు తిలోదకాలు ఇచ్చింది, ఇవాళ భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మరి ఇక్కడ ఏదైతే జీవనది లాంటి ఈ గోదావరిని ఎండబెట్టింది, కాళేశ్వరం మీద కుట్రలు పన్నింది, అది 2028 వరకు కూడా మళ్ళీ వాటిని మరమ్మతు చేసే పరిస్థితులే లేవు. ఎందుకంటే ఆల్రెడీ జూన్ ప్రారంభమైంది కానీ ఇంకా వీళ్ళు చేస్తా అన్నటువంటి టెస్టులు మాత్రం మరి పూర్తి కాని పరిస్థితి. అన్నారం, సుందిల్లా అదే విధంగా చూసుకున్నట్టయితే మేడిగడ్డ దగ్గర టెస్టులే పూర్తి చేయలేని పరిస్థితి. మరి 3 సంవత్సరాలలో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టి చూపిస్తే ఇవాళ 2.5 సంవత్సరాల్లో కనీసం ఒక కుంగిపోయిన పిల్లర్ను మరమ్మతు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురాని దద్దమ్మ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరోవైపు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇవాళ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. దానికి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుకునే మరి కుట్రలో భాగంగా సామాన్యుని నడ్డివిరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ భూముల ధరలను రెట్టింపు చేసి ఇవాళ మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ నెత్తిన పిడుగు వేసింది. మరి దాంతో ఇవాళ సామాన్యుడు సొంతింటి కళ నెరవేర్చుకునే అవకాశం లేకుండా చేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరోవైపు కాంగ్రెస్ ఏదైతే చేస్తున్న స్కాములన్నింటినీ బయట పెట్టుతున్న కారణంగానే మరి సర్కారు అక్రమ కేసులు పెడతా ఉన్నదని చెప్పి మరి నిన్నటి రోజున కేటీఆర్ మరి ఆరోపణలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి డీలిమిటేషన్ ప్రక్రియను మళ్ళీ తెర మీదకి తీసుకురాబోతా ఉన్నది. ఎందుకంటే బీజేపీ చాణక్య నీతి ఫలించింది. ఇవాళ టీఎంసీని మరి ఏదైతే ఓటర్ల సవరణ ప్రక్రియతోటి చావు దెబ్బ కొట్టింది. బంగ్లాదేశీలకు సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా తొలగించి సుమారు 90 లక్షల మంది మమతా దీది మద్దతుదారులను ఓటర్లను తొలగించి ఇవాళ ఏకపక్షంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మరి ఆ బీజేపీకి సంబంధించిన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఇవాళ
దీదీపాటి రెండుగా చీలింది. 60 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకొని వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి 28 మంది ఎంపీలలో 20 మంది బీజేపీలో చేరడానికి సిద్ధమైనరు. మరోవైపు చూసుకున్నట్టయితే తమిళనాడుకు సంబంధించి 50 ఏళ్ల నుంచి డిఎంకే తోటి అంటగాగుతున్న కాంగ్రెస్ అధికార కాంక్షతోటి ఇవాళ టీవీకే పంచన చేరింది. దాంతో 50 ఏళ్ల బంధానికి మరి ఇక్కడ చరమగీతం పాడింది. ఆ డిఎంకే కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్నది. ఈ రోజు ఇండి కూటమి నిర్వహించబోయే సమావేశానికి కూడా దూరంగా ఉండబోతా ఉన్నది. తద్వారా డిఎంకే మరి డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడమో లేదంటే మరి ఇక్కడ గైరాజరవ్వడం చేస్తూ ఉంటది. కానీ ఇండి కూటమి తీసుకునే నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉండదు అని చెప్పి మరోసారి తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ మహిళా బిల్లును పెట్టి బీజేపీ పంతం నెగ్గించుకోవడానికి మార్గం సుగమం అయినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో వరి వద్దట వేసేది ఏదట స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం వచ్చే సీజన్ లో ఏది ప్రత్యామ్నాయం దిక్కుచోసని స్థితిలో రాష్ట్ర రైతాంగం వరి సాగు వద్దంటూ ఇప్పటికే సీఎం మంత్రుల పిలుపు ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కార్ మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతులు ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ ఇప్పుడు మద్దతు లేదు బోనస్ ఇయ్యదు పంట కొనదు తన వైఫల్యాన్ని రైతులపై నెట్టేందుకు సర్కారు యత్నం మరి రైతులు ఏం కావాలి ఏ పంటలు సాగు చేయాలంటే ప్రభుత్వం దగ్గర మరి ఇక్కడ సమాధానం లేదు వరి వద్దని చెప్తా ఉన్నది మరి ప్రత్యామ్నాయంగా ఏం పంటలు వేయాలి దానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుంది అనే దాని విషయంలో మాత్రం ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు ఎందుకు వరి వద్దంటున్నావు అనంటే వరి కొనుగోలు చేయడం తమతోటి సాధ్యం కావడం లేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తే ఆ క్రెడిట్ రాష్ట్ర సర్కార్ ఖాతాలో వేసుకోవాలని చూసింది కానీ కేంద్రం మరి ఇక్కడ చేతులు ఎత్తేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే మరి సగానికి పైగా కొనుగోలు చేపట్టకుండా వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి ఆ భారాన్ని అంతా కూడా మోస్తే మరి ఇక్కడ ప్రత్యామ్నాయ పంటల వైపు పోని అని చెప్పి కేసీఆర్ చెప్తే ఆ రోజు తప్పుపట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయలేక ఇంకా ఈ పెద్ద మనిషి మీరు ఏ పంట అయినా వండియండి మేము దానికి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామన్నాడు ఇవాళ రైతులను నట్టేట ముంచి మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని అంటాను దానికి మాత్రం ఆ ప్రత్యామ్నాయం మాత్రం చూపడం లేదు ఈ పంట వేయండి మేము దీనికి ఇంత మద్దతు ధరిస్తాం దీనికి ఇంత డిమాండ్ ఉన్నది దీనికి ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం లేదంటే మీరు పండించిన పంటను కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పడం లేదు కూరగాయలు వండించుకున్నట మరి కూరగాయలు వండించుకుంటే వాటిని కొనేటోడు ఎవడు అందరు కూరగాయలు వేస్తారు వాళ్లకు మరి ఖచ్చితంగా వాళ్ళకి మార్కెటింగ్ చేసే సౌకర్యం నువ్వు కల్పిస్తావా అంటే అది లేదు మరి పెద్ద ఏదైతే రైతు బజార్లను ఏర్పాటు చేస్తాం అంతటా కూడా మీకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం లేదంటే మరి వాటన్నిటిని కొనుగోలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామనే ఎలాంటి ప్రత్యామ్నాయ హామీలు లేకుండా వరి వద్దు వరేస్తే ఉరి అని చెప్పి మరి ఇక్కడ ఇవాళ రైతులను నట్టేట ముస్తా ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మరి ఇక్కడ మార్చి 18 అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు వరి పండిస్తే రైతులకు పెద్దగా లాభం లేదు కాబట్టి రైతులు వేరే పంటలు చూసుకోవాలన్నట మళ్ళీ నిన్న జూన్ 3 తారీఖు రోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చెప్తాడు వరి సాగు చేయొద్దు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళా కూరగాయలు పండించుకుంటే మంచిది మరి ఇక్కడ వరి వద్దు సరే రైతులు ఏ పంట వేసుకోవాలంటే పంటల సాగు కొనుగోలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నది పంటలు కొనడం చేతగాక చేతులెత్తేసిన సర్కారు ఈ వైఫల్యాన్ని రైతులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది వరి సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు మారాలంటూ పిలుపునిస్తున్న సర్కారు పెద్దలు వరికి బదులు ఏ పంట వేయాలో సూటిగా చెప్పడం లేదు దానికి సంబంధించిన ఎలాంటి మరి సౌకర్యాలు ఉంటాయి ఎలాంటి దానికి వెసులుబాటు ఉంటుంది దానికి సంబంధించి మరి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు దాని మార్కెటింగ్ పరిస్థితి లేని లేదంటే మేమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం ఈ పంట వేయండి లేకపోతే దానికి సంబంధించిన సబ్సిడీ ఇస్తాం సీడ్ ఇస్తాం ఇలాంటి ఏవి లేకుండా మీరు వరి అద్దు మేము కొనలేము ఎందుకంటే ఇప్పుడు కావాలనే మేము తాత్సారం చేస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 60 రోజులైనా కూడా ధాన్యం కొనుగోలు జరుగుతలేవనంటే అది మేమే ఆగబడుతున్న ప్రక్రియ అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాబోయే రోజులలో వరేస్తే ఖచ్చితంగా మేము కొనుగోలు చేయం మీరు మళ్ళీ బయటికి దళారులకు అమ్ముకోవాల్సిందనే మరి సందేశం ఇస్తున్నారే తప్ప మరి రైతుకు వెన్నుదన్నుగా ఉండి ప్రత్యామ్నాయ పంటల వైపు మరలించడానికి వాళ్ళ లోపల మరి ఏదైతే అవగాహన తీసుకురావడానికి కానీ వాళ్ళని ఏ విధంగా పంటలు వేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు ఆల్రెడీ రైతులు దున్నుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు వర్షాభావ పంటలే రైతులు వేయాలి ఎల్నినో ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్ కావాలి పంట వ్యర్థాలు కాల్స్తే కఠిన చర్యలు తీసుకుంటాం అధికారులతో సమీక్షలో తుమ్మల నాగేశ్వరరావు కాల్స్తే చర్యలు తీసుకుంటావు కానీ ఆ రైతులు వరేయకుండా ప్రత్యామ్నాయం ఏమేయాలని మాత్రం నీ అధికారులతోటి అవగాహన సదస్సులు మాత్రం పెట్టియడం లేదు ఇక యాసంగి భరోసా లేనట్టే సర్కారు ఎగవేతల ఖాతాలో మరో సీజన్
రైతు భరోసా రెండో విడత వేసి నెల దాటినా రాని మూడో విడత 9,000 కోట్లకు ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్ల. ఈ సీజన్ లో రైతులకు సర్కార్ 4,000 కోట్ల బాకీ. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన వానాకాలం సాగు పనులు యాసంగికే పూర్తిగాని భరోసా వానాకాలంకు వర్తిస్తుందా అంటే అసలుకే వర్తించదు. ఎందుకంటే మరి కేసీఆర్ ఎప్పుడు ఇచ్చేది, నాట్లు అప్పుడు ఇచ్చేది పెట్టుబడి సాయం. రేవంత్ ఎప్పుడు ఇస్తాడు, ఓట్లు అప్పుడు ఇస్తాడు. మరి ఓట్లు ఎప్పుడు వస్తాయి? 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఓట్లు వస్తాయి, సర్పంచ్ల ఓట్లు వస్తాయి, లేదంటే ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్లు వస్తాయి, లేదంటే ఎమ్మెల్సీలకు సంబంధించిన ఓట్లు వస్తాయి. మరి రైతులకు అదృష్టం బాగుండి 6 నెలలకు ఒకసారి ఓట్లు వస్తానేమో వాళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా వచ్చేది. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు మరి ఏదైతే మొన్నటి సీజన్ దాటిన తర్వాత మళ్ళీ ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఎందుకంటే మరి ఇక్కడ అక్టోబర్ వరకు ఓటర్ల సవరణ ప్రక్రియ జరగబోతా ఉన్నది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు అక్టోబర్ తర్వాతనే జరిగే అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే జూన్ జూలైలో మరి వాళ్ళకు ఖరీఫ్కు సంబంధించిన భరోసా వేయాలి. మరి మొన్న రబీది చూసుకున్నట్టయితే 2 ఎకరాలకు మాత్రమే వేసిండు. 1 ఎకరానికి ఒక పెద్ద సభ పెట్టేసిండు, 2 ఎకరానికి ఒక సభ పెట్టేసిండు. 2 విడతలు అయిపోయింది, 3వ విడత అట్లే ఆగిపోయింది. 2వ విడత అప్పుడు ఏం చెప్పిండు, మొదటి విడత 1 ఎకరానికి ఇస్తాను, 2వ విడత 5 ఎకరాల వరకు ఇస్తా అన్నాడు. 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ మరి ఇక్కడ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసాను కూడా ఎగేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టింది, 3వ విడతల కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చింది. ఇక 4వ విడత కష్టపడికి చేతులు ఎత్తేసే అవకాశం ఉన్నది. అప్పటి కనుక కోతలు అయిపోకపోతే అక్టోబర్లో మరి నవంబర్ కనుక దాటి ఉండకపోతే ఖరీఫ్ సీజన్ వచ్చే అవకాశం ఉంటది. ఇంత పంటలు అయిపోయినాయి అని చెప్పి కనుక రేవంత్ రెడ్డి ఆ నవంబర్ కూడా దాటేసి డిసెంబర్లో ఎన్నికలు పెట్టినట్టయితే మరి రైతు భరోసా ఖరీఫ్ సీజన్ కూడా ఎగ్గొట్టే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 8 రకాలకే బోనస్ అట, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వ ఆంక్షలు. వానాకాలం సాగుపై సర్కార్ కొర్రీలు, బోనస్ ఎగ్గొట్టేందుకు మరో కుట్ర. ఇప్పుడు ఎక్కడ ఇస్తారని బోనస్, ఆల్రెడీ బోనస్ బోగస్ అయిపోయింది, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మీరు ఏం పంట వేసుకున్నా కూడా ఇచ్చే పరిస్థితే లేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మూలుగుతున్న రియాలిటీపై ధరల మోత, పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ఏటా 4,000 కోట్ల అదనపు రాబడే లక్ష్యం. 98,000 ప్రాంతాల్లో భూములు అపార్ట్మెంట్ ధరలను సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అత్యధిక ప్రాంతాల్లో 100% మేర పెంపు, కొన్ని చోట్ల 300% పైగా విలువ పెంపు. ఇప్పటికే చలాన్లు చెల్లించడానికి సైతం కొత్త ఛార్జీలు వర్తిస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు. పెంపు ఛార్జీలు అదనంగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అట. 50 నుంచి 100% ధరలు పెంచాం. భూముల విలువ సవరణతో 1,400 కోట్ల రాబడి. త్వరలో అసైన్డ్ భూములపై కొత్త పాలసీ తెస్తామంటే మరి ఇక్కడ మంత్రి చెప్తా ఉన్నాడు. మూలిగే నక్కపై తాటి పడ్డట్టు అసలే చెతికిలబడిన రియల్ ఎస్టేట్ రంగంపై ధరల పిడుగుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. అదనపు రాబడి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల అపార్ట్మెంట్ల ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఇవాళ సామాన్యుడు మరి సొంతింటి కళ నెరవేర్చుకోవడం అది అసాధ్యంగా మారింది. ఇవాళ మేము రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతలేము అని ఒకవైపు చెప్తూనే భూముల ధరలు పెంచి పరోక్షంగా మన మీద మరి ఏదైతే ఎకరాకు 3 లక్షలు ఉన్న భూమిని 6 లక్షలు చేస్తే మనకు 3/6 18,000 ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీ 36,000. మరి తద్వారా ఇది రిజిస్ట్రేషన్ల ఛార్జీ పెంపు కాదా? ఇలా భూముల ధరలు పెంచడం ద్వారా రైతులకు కానీ లేకపోతే భూ యజమానులకు కానీ లేదంటే ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి కానీ దాని ద్వారా ఒరిగేది ఏమి లేదు. ఎందుకంటే మార్కెట్ రేటుకు ఎస్ఆర్ఓ రేట్లకు డిఫరెంట్ ఉంటది. కానీ ఇలా అసలే కొనుగోలు చేయని వాళ్ళు, అసలే అమ్మకాలు చేయని వాళ్లకు దీని ద్వారా మరి ఏదైతే ఇబ్బందులు ఏమి ఉండేవి కావచ్చు. కానీ తునమో పనమో జమ చేసుకున్నటువంటి రైతు 1 ఎకరా కొనుక్కోవాలంటే మరి ఇలా ఆ రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో మోతతోటి ఆ పొలం కూడా కొనుక్కునే పరిస్థితి లేని దుస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ చిన్న సన్నకారు రైతులు కానీ లేదంటే మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఏదన్నా ఒక స్థలం కొనుగోలు చేసి సొంతిల్లు కట్టుకుందామన్నా కూడా ఇలా రిజిస్ట్రేషన్ల ఆ ఖర్చుకు భయపడి వాళ్ళు ముందడుగు వేయలేని దుస్థితి కూడా నెలకొన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక గిరి ప్రదక్షిణలో గ్యాంగ్ రేపట. అరుణాచలంలో అమానుషం. 2 వేర్వేరు ఘటనల్లో 2 మహిళలపై సామూహిక లైంగిక దాడి. 8 మంది అరెస్టు, నిందితుల్లో 1 మైనర్. గత అక్టోబర్లో ఆంధ్ర యువతపై 2 పోలీసుల లైంగిక దాడి. గిరి ప్రదక్షిణ అని మరి అరుణాచలం టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడ గిరి ప్రదక్షిణ చుట్టూ 14 కిలోమీటర్ల పాటు మరి గిరి ప్రదక్షిణ చేయడం అక్కడ ఆనవాయితీ. మరి ఏదైతే అర్ధరాత్రులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో భాగంగా అడవిలోకి లాక్కెళ్ళి మరి సామూహికంగా రేప్ చేసిరట, గ్యాంగ్ రేపు. మరి ఆ గిరి ప్రదక్షిణ జరిగే సమయంలో అక్కడ పోలీస్ పెట్రోలింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత మరి సర్కారు మీద ఉన్నది. అక్కడ నిర్లక్ష్యం వహించడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి.
స్కాములు బయట పెడుతున్నామనే సర్కార్ కేసులు, సింగరేణి కుంభకోణాల నుంచి డైవర్షన్ కోసమే బాల్క సుమన్ పై అక్రమ కేసులు, ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేస్తామన్న రేవంత్ పై చర్యలు తీసుకోరా, ఆయన శిక్షార్హుడు కాదా, కాంగ్రెస్ కో నీతి బీఆర్ఎస్ కో నీత, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ పై ఏ శిక్షణలు వర్తించాయా, 1600 కోట్ల సింగరేణి బొగ్గుమాయంపై కేంద్రం సీఎం జవాబు ఇవ్వాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, జైల్లో బాల్క సుమన్ కు పరామర్శ, సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్, సోలార్ టెండర్లలో స్కాములను బీఆర్ఎస్ బయటపెట్టింది, 40 లక్షల టన్నుల బొగ్గుమాయంపై ప్రశ్నించింది, అందుకే రేవంత్ సర్కార్ కక్షగట్టి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు అరెస్టులకు పాల్పడుతున్నది, ఈ ఉడత ఊపులకు భయపడతామా అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. స్కాములను బయట పెడుతున్న కనుకే మన సర్కార్ కేసు పెట్టింది. మరి బాల్క సుమన్ మీద ఏ సందర్భంలో కేసు పెట్టిందంటే సింగరేణి భవన్ లో సింగరేణి మరి ఇక్కడ కార్మిక సంఘ నాయకులతోటి అక్కడ మాట్లాడే క్రమంలో భాగంగా మరి ఇక్కడ హరీష్ రావు గారు పెద్ద ఎత్తున సింగరేణి మీద పోరాటానికి తెరలేపుతున్న సమయంలో దీన్నంతా కూడా డైవర్షన్ చేసే ప్రక్రియలో భాగంగా బాల్క సుమన్ అక్కడేదో మరి నోరు జారిందని చెప్పి దాని మీద దేశద్రోహం లాంటి కేసులను కూడా పెట్టే ప్రయత్నం చేసి ఇలా ఆయన మీద మళ్ళీ నాన్ బెయిలబుల్ కేసులతోటి మరి అక్కడ జైల్లో పెట్టిన పరిస్థితి. మరి ఇక్కడ మాట్లాడే సమయంలో ఒకవేళ నోరు జారినట్టయితే ఆయనకు రాజకీయ పరమైన మరి వ్యాఖ్యలుగా తీసుకొని వాటి మీద ఆయనకు మరి తగు విమర్శకు మళ్ళా సద్విమర్శ చేస్తే సరిపోద్ది, అది కౌంటర్ ఇస్తే సరిపోద్ది, పేపర్లో కౌంటర్ ఇచ్చి ఇదేనా మీ నైతికత అని చెప్పి ప్రశ్నిస్తే సరిపోయేదాన్ని తీసుకుపోయి ఏదైతే జైల్లో ఎందుకు పెట్టిరు అని అంటే సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణం జరిగింది, మాయమైంది, దీని మీద పెద్ద ఎత్తున ఏదైతే పోరాటం చేయబోతా ఉన్నారో దాన్ని నుంచి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా బాల్క సుమన్ ను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఇలా కోర్టే మందలించింది పోలీసులను. మరి ఆయన నోరు జారిన మాట వాస్తవం అయినప్పటికీ దానికి వర్తించిన సెక్షన్లన్నీ ఏ విధంగా పెడతారని చెప్పి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మా భూములు మాకు కావాలి, ఫార్మా పనులు చేపట్టదని అధికారులతో రైతుల వాగ్వివాదం, కుర్మిద్దలో గ్రామ సభ బహిష్కరణట, మా భూములు మాకు కావాలని రైతాంగం తిరగబడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. 18 మంది చనిపోతే మాట్లాడరా, నిరుద్యోగుల ప్రాణాలంటే కాంగ్రెస్ కు లెక్కలేదా, 2.5 ఏళ్లలో ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా, వంచన సభలో ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం, ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టామని ఇక మెల్లమెల్లగా ప్రారంభమైతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలన్నింటినీ కూడా తమ ఖాతాలో వేసుకొని నిరుద్యోగులను వంచన చేసిన పరిస్థితి అంతా కూడా చూస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఓపిక పడతా ఉన్నారు, ఇయ్యకపోతారా అని చెప్పి ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు కాబట్టి తిరగబడతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఢిల్లీ లోగొట్టు మంత్రుల కెరక, రాష్ట్ర అమాత్యులకు అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీకి వెళ్ళొచ్చిన 1 డజన్ మందికి పైగా మంత్రులు ఒకరికి తెలియకుండా మరొకరు అస్థినట్టు. కర్ణాటక కేరళ తర్వాత తెలంగాణ పైనే దృష్టి. ఇవాళ రోజు రోజుకు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతా ఉన్నది. మరోవైపు స్కాములు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కుటుంబం, ఆయన అనుయాయులు, ఆయన తాబేదారులందరూ కూడా దోచుకుంటున్న తీరును మంత్రులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిస్తా ఉన్నారు. ఒకవైపు ఆయన బీజేపీ తోటి అంటగాగుతా ఉన్నాడు, ఒకవైపు ఆంధ్ర నాయకులతోటి అంటగాగుతా ఉన్నాడు, మరోవైపు నీటి హక్కులన్నింటి కూడా మరి ఆంధ్రాకు తాకట్టు పెడతా ఉన్నాడు. దీని ద్వారా కాంగ్రెస్ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉన్నది. రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళా జంపు కొట్టి మరి టీడీపీలో దునికే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ను కాపాడుకోవాలంటే అసలు కాంగ్రెస్ నాయకులు మరి ఖచ్చితంగా అధిష్టానానికి నివేదికలు ఇచ్చి కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే తరహాలో కర్ణాటక రీతిలో కనుక సిద్ధరామయ్యను తప్పిస్తే ఈ అవినీతి ఇప్పటి వరకు జరిగిన అవినీతి అంతా కూడా రేవంత్ మీద నెట్టి మళ్ళా ఫ్రెష్ గా ఉండొచ్చు అనే ఆలోచన కూడా చేస్తా ఉన్నదట అధిష్టానం. కాకపోతే ఏ విధంగా రేవంత్ రెడ్డిని దించాలి, సేఫ్ గా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేదే ఇప్పుడు టాస్క్ గా మారింది ప్రభుత్వానికి. మరి రేవంత్ రెడ్డిని కనుక రాజీనామా చేయమనంటే సిద్ధరామయ్య తరహాలో, ఎందుకంటే సిద్ధరామయ్య అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు, ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కాబట్టి అధిష్టానం మాటలకు తలకి ఉన్నాడు. కానీ మరి ఏదైతే అధికారం చేపట్టే 3 ఏళ్ల ముందే మరి కాంగ్రెస్ లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం చెప్పే మాటను వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే మోడీ జపం చేస్తా ఉన్నాడు, చంద్రబాబు జపం చేస్తా ఉన్నాడు. దిగువని వెంటనే అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా దిగే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతోటి పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి అధిష్టానం ఏ విధంగా ఆచితూచి అడుగులు వేయాలని చెప్పి చూస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక టీఎంసీని వీడనున్న 20 మంది ఎంపీలు మమతకు మరో శాఖట. మరి ఇక్కడ టీఎంసీ ఆల్రెడీ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఏదైతే బహిష్కృత నేత ఆల్రెడీ టీఎంసీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన 3/2 మెజారిటీ ఆల్రెడీ తీసుకున్నాడు. ఆయన మీద బహిష్కరణ ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం
దాన్ని టెక్నికల్ పాయింట్ నుంచి కూడా బయట ఉన్నాడు కాబట్టి ఇక ఎంపీలు కూడా అదే రీతిలో పోతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ మరి దీదీని నమ్ముకుంటే అందరం కేసుల పాలైతాం. అసలే మరి ఈడీ, అదేవిధంగా సిబిఐ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మరి ఆ దర్యాప్తు సంస్థలతోటి తమ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఎంపీలందరూ కూడా ముందే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి డైరెక్ట్ పోయి బీజేపీ మరి ఏదైతే వాషింగ్ మిషన్ లో దూకడానికి రెడీగా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 6 నెలల్లో పాలమూరు నీరు నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అందిస్తామట. భూసేకరణ తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం పనులు. భూసేకరణ పునరావాసానికి తొలుత నిధుల కేటాయింపు. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ప్రాజెక్టులకు నిధులు కొరత లేకుండా చూసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. తొలి రోజు వడివడిగా ప్రాజెక్టుల సందర్శన. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పైగా మేము పనులు పూర్తి చేసినాం. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారా, లేదంటే మేము రైతులతోటి పాలమూరు రంగారెడ్డికి పాదయాత్ర పెడతాం అని చెప్పి ప్రాజెక్టుల సందర్శన పెడతాం అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ ప్రకటించిందో మరి ఇక్కడ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సోయిలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. తన సొంత జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2.5 సంవత్సరాల్లో తట్టెడు మట్టిపోయకుండా ఇవాళ ఏదైతే నార్లాపూర్ నుంచి నీళ్ళు ఇస్తా అంటా ఉన్నాడో ఆల్రెడీ నార్లాపూర్ దగ్గర కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజునే పంపులు ఆన్ చేసి నీళ్లను పారిచ్చిన ఘనత కేసీఆర్ది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా 2.5 సంవత్సరాల పాటు నిర్లక్ష్యం వహించి ఇవాళ కృష్ణా నీటిని ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్న మరి దుర్మార్గుడు ఇవాళ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కృష్ణా ప్రాజెక్టులోని నీటి వాటాలను కనుక చూసుకున్నట్టయితే మనం వాడుకోవాల్సిన 380 టీఎంసీలకు పైగా నీటిలో 270 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాము అని అంటే ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా 100 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని వాడుకోలేని దుస్థితి నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా ఇవాళ బీఆర్ఎస్ మళ్ళీ పోరాటానికి తెరలేపడంతో హడావిడిగా పోయి ఇప్పుడు ప్రాజెక్టులను 6 నెలల్లో నీళ్ళిస్తారట. ఈ 2.5 సంవత్సరాల నుంచి గడ్డి వీక్తనవా అని చెప్పి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రజలు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సీఎం బామ్మారిది 15,000 కోట్ల కుంభకోణం. సీఎం రేవంత్ రెడ్డి బామ్మారిది సృజన్ రెడ్డి 15,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే తమపై ప్రభుత్వం కక్ష కట్టుతా ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. సింగరేణిలో మరి ఏ విధంగా కుంభకోణానికి పాల్పడ్డాడు అని అంటే ఇవాళ చూసుకున్నట్టయితే సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి మరి ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఎక్కడైతే ఓబీ టెండర్లు ఉంటాయో ఆ ఓబీ టెండర్లు అన్నింటినీ కూడా రింగ్ చేసి మరి ఇప్పుడు మొన్నటికి మొన్న OC1 కు సంబంధించి RG3 డివిజన్ పరిధిలో OC1 లో 16.79% మైనస్కు పోయింది. మరి గతంలో చూసుకున్నట్టయితే 12% ఎక్సెస్ కు అంటే సుమారు 29%. మరి 29% అంటే 1000 కోట్లలో చూసుకున్నట్టయితే 29% అంటే 290 కోట్ల రూపాయలు ఈ ఒక్క మైన్ టెండర్కే మరి తేడా వస్తే ఇట్లా 13 మైన్లలో జరిగే టెండర్లలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరిగినాయి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు 15,000 కుంభకోణం. ఎందుకంటే బొగ్గు కూడా మరి విపరీతంగా ఏదైతే ప్రొడ్యూస్ కాని బొగ్గును కూడా ప్రొడ్యూస్ అయినట్టు దొంగ లెక్కలు చెప్పి మరి దానికి సంబంధించి ఎక్కడైతే 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినామని చెప్పిందో దానికి సంబంధించిన రవాణా ఛార్జీలు, దానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తికి సంబంధించి దానికి ఇచ్చిన కమిషన్లు వీటన్నిటి కూడా లెక్కేసుకుంటే ఎన్ని కోట్లు అయితే ఏ విధంగా అవకతవకలు జరిగినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ నీళ్లు కర్ణాటక దారాదత్తం. మీడిది ప్రెస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డీకే శివకుమార్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ నజరానా. రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకే కోరకుంటకు నీటి సరఫరా. నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం. తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు 2 పార్టీల ప్రయత్నం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమన్న రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు అనుమతించుంటే సరిపోయేదని వ్యాఖ్య. మరి ఇలా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆల్రెడీ డబుల్ ఇంజన్ సర్కారే నడుస్తా ఉన్నది. ఎందుకు అనంటే ఇవాళ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ టెక్నికల్ గా కాంగ్రెస్ సీఎం గానే ఇవాళ పరిపాలన చేస్తున్నది. బీజేపీ తెలుగుదేశం కనసన్నలలోనే పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇవాళ కర్ణాటకకు నీళ్లు పోతాయి అని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవాళ ఆంధ్రాకు నీటిని దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును కనీస మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రాణహిత నీటిని, గోదావరి నీటిని అంతా కూడా కిందికి వదిలేసి బనకచెర్ల కట్టుకోవడానికి మరి ఇక్కడ
పోలవరం ఆ లింక్ కెనాల్ కు నీళ్లను ఇవ్వడానికి, అదేవిధంగా గోదావరి కావేరి అనుసంధానం చేయడానికి బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వంత పడతా ఉన్నాడు. అంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ కాదా? ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు అని అంటే మరి ఏదైతే పరోక్షంగా ఆయన బీజేపీ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారే ఇవాళ ఏదైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అలయన్స్ సర్కార్ నడుస్తా ఉన్నదనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు. ఇక ఎరువు ధరల దరువట, ఖరీఫ్ ముంగిట రైతులకు షాక్. పశ్చిమాసియా ఉద్రిక్తుల ప్రభావంతో ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, దీంతో ఆయా కాంప్లెక్స్ లో ఎరువుల ధరలు 100 నుంచి 500 వరకు పెంపు. యూరియా, డిఏపి ధరలు యథాతథంగా ఉన్నాయట. మరి ధరలు, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో 100 నుంచి 500 వరకు మరి ఇక్కడ ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. అలా రైతులు చూసుకున్నట్టయితే పండించిన పంటను మరి వాటిని అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు ఎత్తిన మరో పిడుగుపడబోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పునర్విభజనకు కేంద్రం మళ్ళీ రెడీ, ఏకాభిప్రాయ ప్రక్రియకు శ్రీకారం. తొలుత ప్రాంతీయ పార్టీలతో మొదలు డిఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఉద్ధవ్ సేనలతో చర్చలు అని చెప్పి ఆల్రెడీ మళ్ళీ మొదలుపెట్టింది. ఏదైతే బీజేపీ చాణక్య నీతి వర్కౌట్ అయింది, టీఎంసీ అక్కడ కుప్పగూలింది, ఎంపీలందరూ బీజేపీలకు రాబోతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే డిఎంకేకు కాంగ్రెస్ కు జడింది, ఇండి కూటమి నుంచి బయటకు వచ్చింది డిఎంకే. మరి ఇక్కడ డిఎంకేకు ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అవసరం, వాళ్ళ పార్టీ సస్టైన్ కావాలనంటే ఇవాళ టీవీకే మరి ఒకవేళ కేంద్రానికి మద్దతు ఇచ్చిన టీవీకే దగ్గర ఎలాంటి మరి ఎంపీలు లేరు. ప్రస్తుతం డిఎంకే చేతిలోనే ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీల బలం మరి ఇక్కడ బీజేపీకి అవసరం కాబట్టి ఇవాళ డిఎంకేను మచ్చిక చేసుకొని వెంట పెట్టుకుంటది. అన్నా డిఎంకే ఎంపీలను కూడా పరోక్షంగా మద్దతు తీసుకుంటది. వీటన్నిటితోటి ఇవాళ టీఎంసీ, డిఎంకేలే మరి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించినాయి, ఇండి కూటమిలో బలమైనవి. ఇవాళ కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్నది టీఎంసీ, ఆ తర్వాత డిఎంకే. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ పంచన చేరబోతా ఉన్నాయి. ఒకవైపు టీఎంసీ ఎంపీలు డైరెక్ట్ గా మరి బీజేపీ వాషింగ్ మిషన్ లోనే చేరబోతా ఉన్నారు. ఇక ఏదైతే టీఎంసీ ఎంపీలు అదే డిఎంకే ఎంపీలు పరోక్షంగా మద్దతు ఇవ్వడమా లేదంటే గైర్హాజరు అవడమా, ఏది ఏమైనా డీలిమిటేషన్ ప్రక్రియకు మాత్రం ఇవాళ మరి ఏదైతే దానికి మార్గం సుగమం కాబోతా ఉన్నది, బీజేపీ పంతం నెరవేర్చుకోబోతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ఈ ఎన్నికల ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుకున్నది, కాంగ్రెస్ మరింత బలహీన పడబోతా ఉన్నది. ఇవాళ కేవలం ఒక మంత్రి పదవి కోసం ఆశపడి తమిళనాడులో 50 సంవత్సరాలతోగా ఉన్నటువంటి డిఎంకే బంధాన్ని మరి ఇక్కడ తెగదెంపులు చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి ప్రాధాన్యం భూసేకరణ కేట. ఎవడద్దన్నాడు 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తలేవు భూసేకరణ? నీ సొంత జిల్లాలో కూడా నువ్వు భూసేకరణ చేయలేని అసమర్థునివి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ బంగారం లాంటి కట్టుకథ, 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల నకిలీ వ్యాపారం, భారీగా బంగారం శుద్ధి ఎగుమతి అంటూ మసిమూసి మారేడుకాయం చేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్. స్టాక్ మార్కెట్ లో ఎగబడిన ఇన్వెస్టర్లు కంపెనీలో 10% షేర్లు ఉన్న ఎల్ఐసి అట. మేము బంగారాన్ని శుద్ధి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని ఒక సంస్థను పెడితే మరి ఇక్కడ దాన్ని చెయ్యని పని చేసినట్టుగా, ఎక్స్పోర్ట్లు చేసినట్టుగా కాగితాల మీద చూపించి 15 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి మరి ఏటేటా వీటిని పెంచుకుంటా అప్ టు 15 lakhs వరకు చూపించండి అలా. మరి దాంతో షేర్ మార్కెట్ లోకి వెళ్తే ఎల్ఐసి కూడా 3,000 కోట్ల షేర్లు కొన్నదట. మరి దాంతో ఇవాళ అది సెబీకి ఎవరో ఫిర్యాదు చేస్తే అవన్నీ వాళ్ళ లెక్కలు అని చేస్తే అసలు వీళ్ళు వ్యాపారమే చేస్తలేరు, ఇవన్నీ కాకి లెక్కలు అని చెప్పి కొట్టిపడేంతో షేర్లు 90% పైగా పడిపోయినాయి. అంటే 100 రూపాయల షేరు 10 రూపాయలకు పడిపోయిందట. ప్రస్తుతం మరి నకిలీ ఏదైతే బంగారం లాంటి కట్టుకథతోటి జనాలందరినీ కూడా మోసం చేస్తే అలా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి కూడా మోసమైన పరిస్థితి. ట్రంప్ కు ప్రతినిధుల సభ షాక్. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ తీర్మానం. మద్దతు ఇచ్చిన 9 ట్రంప్ పార్టీ సభ్యులు. సెనేట్ ముందు తీర్మానం. సెనేట్ లో అధికార పార్టీ మెజార్టీ. తీర్మానానికి ఆమోదం కష్టమే అయినప్పటికీ కూడా ట్రంప్ నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకించిండు. ఇవాళ సెనేట్ ప్రతినిధి సభ ఏదైతే ఉన్నదో ట్రంప్ ప్రతినిధి సభలో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం పెడతా ఉన్నాడట. మరి సెనేట్ లో అధికార పక్షానికి ఎక్కువ మంది ఉన్నా కూడా మొత్తానికి ఆయన నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకించిండు అని చెప్పి అది మరి బాహాటంగా బయటకు వచ్చేసిన పరిస్థితి. ఇక చెల్లని కబురు వచ్చేసింది. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తమిళనాడులోకి ప్రవేశం. అంచనా కంటే వారం ఆలస్యంగా రాక 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు ఎల్నినో ప్రభావంతో ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం వస్తుందని చెప్తారు. మొత్తానికైతే మరి రాష్ట్రంలో వాతావరణం అయితే చల్లబడ్డది. ఎండ దెబ్బతోటి సుమారు 160-170 మంది, 200లకు పైచిలకు మంది కూడా చనిపోయినాక ఇప్పుడు కాస్త చల్లబడ్డ పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాళేశ్వరం బ్యారేజీల పరీక్షల్లో తీవ్ర జాప్యం. నిర్దేశిత గడువులుగా పూర్తయ్యే అవకాశాలు లేవు. వరద మొదలైతే
నవంబర్ తర్వాతే పరీక్షలు 2028 వరకు మరమ్మతులు కష్టమే 2028 అంటే వీళ్ళు ప్రభుత్వంలో ఎక్కి 2023 నుంచి 2027 అంటే ఆల్మోస్ట్ వల్ల పీరియడ్ అయిపోతా ఉన్నది. అంటే ఇది కేవలం ఎన్నికల కోసం బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి ఈ 5 సంవత్సరాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఆటలాడుకొని రైతులను నట్టేట ముంచే ఇవాళ ఏదైతే భూగర్భ జడాలను అడుగంటేసి ఇవాళ ప్రాజెక్టులను ఎండబెట్టి మరి ఈ రకంగా రాష్ట్రంలో తాగునీటికి సాగునీటికి కొరతను తీసుకొచ్చిండ్రు. ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుంది అని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవాళ 3 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే 3 బ్యారేజీలు 203 టన్నెల్ 203 కిలోమీటర్ల టన్నెల్ 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ 18 రిజర్వాయర్లు 18 సబ్ స్టేషన్లు అదే విధంగా చూసుకున్నట్టయితే బాహుబలి మోటార్లు మరి 18 పంప్ హౌజులు ఇవన్నిటిని కూడా కట్టుకుంటా వస్తే 3 సంవత్సరాల్లో చేస్తే ఇవాళ మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగిపోతే మరి దాన్ని ఆ బ్లాక్ చేసినా కూడా 11 పిల్లర్లను మరి మరమ్మతు చేయలేని దుస్థితిలో ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ వీళ్ళు 3 బ్యారేజీలు కట్టిండ్రు, ఇంత సైక్లింగ్ పూర్తి చేసిరు, ఇంత పైప్ లైన్ పూర్తి చేసిరు 3 సంవత్సరాలలో. మరి దీనికి ఒక్క పిల్లర్ను రిపేర్ చేయడానికి 5 సంవత్సరాలు కూడా సరిపోవడం లేదు కాంగ్రెస్ కంటే. వీళ్ళే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కనుక మరి కడతామని మొదలు పెట్టుంటే మళ్ళా ఎస్ఆర్ఎస్పి అదేవిధంగా పాత నిజాం నాగార్జున సాగర్ లాంటి 40 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టినాయి ఒక్కొక్క ప్రాజెక్టు కట్టడానికి. వీళ్ళు కాళేశ్వరం మొదలు పెడితే కూడా అదే అన్ని సంవత్సరాలే పట్టేది. ఇవాళ మరి 90,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే వీళ్ళు 4 నుంచి 5 లక్షల కోట్లు మరి ఖచ్చితంగా మేసే వాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్స్లకే 1,00,000 కోట్లు మింగేటోళ్ళు కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. డ్రోన్ల దాంట్లో వచ్చేస్తుందట 17,000 కోట్లతో డ్రోన్ల సేకరణకు ప్రభుత్వం సిద్ధం. దేశీయ తయారీ సంస్థల నుంచి కొనాలని నిర్ణయం అట. ఇప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా డ్రోన్లదే ప్రధాన పాత్ర అయిపోయిన విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ వీడి హైడ్రోపోనిక్ గంజాయికి పాత అనుబంధం ముంబై సోదరుల కొత్త దందా థాయిలాండ్ టు ముంబై వయా హైదరాబాద్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టిన ఈగలట. మరి ఇంతకుముందు ఎర్రచందనం ఎవరైతే స్మగ్లింగ్ చేసేదో ఇప్పుడు దానికంటే ఈజీ అయిపోయింది. థాయిలాండ్ పోయి అక్కడ మరి ఏదైతే దానికి సంబంధించినటువంటి గంజాయిని హైడ్రోపోనిక్ గంజాయిని మరి అక్కడ ఉత్పత్తి చేసి అక్కడి నుంచి మరి ఇక్కడికి డ్రగ్స్ పెడ్లర్ల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి విక్రయం చేస్తా ఉన్నారట. ఒక్కొక్క మరి ఎవరైతే ఈ రవాణా చేసే వాళ్ళు ఉంటారో మరి వాళ్ళకు ఉద్యోగాల పేరుతోటి 20 నుంచి 25,000 శాలరీ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ ద్వారా మరి గంజాయి సప్లై చేస్తా ఉన్నారట. ఆ ముఠాను ఈగల్ మరి సంస్థ పట్టుకున్నది అని చెప్తా ఉన్నారు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 9 నెలల్లో ఉదండాపూర్కు నీళ్లు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం. అంటే 9 నెలల్లో ఇచ్చే అవకాశం ఉన్నా కూడా 2.5 సంవత్సరాల నుంచి ఇస్తలేరు అని అంటే ఎందుకు ఈ అసమర్థ ప్రభుత్వం తన సొంత జిల్లా కూడా ఇయ్యని దుస్థితిలో ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి? ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలపై భారం వద్దని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం లేదు. భారత సాయంలో 6 నుంచి 7.5% పెంచారు. గతంలో సగం ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లు ఇస్తాం, ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరికి సాధ్యం కాదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా చూసుకున్నట్లయితే ప్రజలపై భారం వద్దని రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచట్లేదట. ఇది ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజున 6 నుంచి 7.5% మరి బీఆర్ఎస్ పెంచిందంటే 1.5% పెంచింది. ఓకే, రిజిస్ట్రేషన్ ఛార్జీలను బీఆర్ఎస్ పెంచింది. నువ్వేం చేస్తావు? దొడ్డిదారణ వేస్తావు. ఇవాళ 100% భూముల ధరను పెంచినావు అని అంటే 7.5% నుంచి మళ్ళీ 7.5% అంటే 15%కి నువ్వు తీసుకుపోయినట్టు కాదా? ఇవాళ పేరుకు మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేవు కానీ భారం నిన్న 1 ఎకరానికి మరి ఇక్కడ ఏదైతే 4 లక్షలు ఉన్నదానికి మరి 30,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే ఈయాటి నుంచి మరి అది 60,000 అయితే లేదా? దీని ద్వారా మరి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరిగినట్టు కాదా? ఇంకా కూడా ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్. ఏ విధంగా అంటే ఇగో ఇలాంటి దొంగ తిరుగు మాటలతోటి ప్రజలను మోసం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి 8 డిక్లరేషన్లు ఇచ్చి మరి ఇక్కడ ప్రజలందరినీ కూడా నమ్మబలికింది. సబ్బండ వర్గాలకు కూడా మేము మేలు చేస్తామని చెప్పి ఇప్పుడు విద్యార్థులను మోసం చేసింది, ఉద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, యువతులను మోసం చేసింది, పెన్షన్దారులను మోసం చేసింది, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసింది. ఇంకా కూడా ఇలాంటి మాటలు ఒకవైపు ప్రజలను దోచుకుంటూనే వాళ్ళ నెత్తిన మరి ఇక్కడ పిడుగులేస్తూనే ఇంకా మేము ప్రజలను ఆలోచిస్తున్నాం చేస్తలేము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మరి కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలు, వాళ్ళ మాటలు నమ్మితే మోసపోతాం అనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గ్రహించిండ్రు. ఇంకా ఎవరైనా గ్రహించిన ప్రజలు ఉంటే కూడా
ఇంకా మరి వాటన్నిటిని అవగతం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ అంటేనే దొంగలు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకపోతే మనం మరింత మరి బీహార్ కంటే మన దగ్గర అధ్వాన పరిస్థితులు తయారైతాయనే విషయాన్ని ఆలోచించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.